నేను కత్తులు పెట్టుకొని తిరుగుతా, నేను ఒక మానవ బాంబునైతా, నేను చంపేస్తా, సీఎం మాట్లాడాల్సిన మాటలా? ఎంత గలీజ్ చిల్లర మాటలు. భూపాల్ రెడ్డిని మా నాన్నగారిని బండకేసి కొట్టాలి అది ఇది అని చెప్పి అట్లా మాట్లాడే. మా నాన్నని అంటే నేను ఊరుకోను. రేవంత్ రెడ్డితో మీకు పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు అంతలా తిడుతున్నారు తను? కేసీఆర్ ఫ్యామిలీ చచ్చిపోతే, కేటీఆర్ని చంపేస్తే, అది ఏంది ఆయన మాటలేంది, ఆయన అసలు భాష ఏంది? అంటే ఒక కబ్జా రైల్లాగా ఇట్లాంటి ముద్దలు తనపైన వేసినప్పుడు మీలో ఈ ఫైర్ పుట్టుకొచ్చిందేమో నాకు డౌట్ వస్తుంది. దీనికి మీరు ఏమంటారు? 1500 ఎకరాలు అంటున్నారు, భూ కబ్జా అంటున్నారు, ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. అమ్మని, అక్కని, చెల్లిని ఇట్లాంటివే వస్తున్నాయి. అంటే మీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు గాడిదలు కాసారా, వాళ్ళు గుర్రాలను కాసారా, వాళ్ళు గుర్రాలకి పళ్ళు తోముతున్నారా? గుడ్లు వీక్తా, గోటీలాడుతా, తొడ. అంటే ఇప్పుడు కేసీఆర్ తను మాట్లాడతాడు, ఇదే సామెతలు మాట్లాడటం, తిట్టడం జరుగుతుంది. కేటీఆర్ మాట్లాడతాడు, నేను కూడా అదే పందాలో వెళ్తే బాగుంటుంది, నేను కూడా హైప్ అవ్వచ్చు అని చెప్పేసి ఛానల్ అన్నింటిలోకి వచ్చి మీరు ఇట్లా మాట్లాడుతున్నారని మేము అనుకోవచ్చా? మంచి చేస్తా, మంచి చేస్తున్నావు రాబాయ్ అని చెప్తాను. మంచి చేయకుండా తెలంగాణ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఇట్లానే మాట్లాడాల్సి వస్తుంది. ఇట్లానే మాట్లాడు. శ్రేయ పాటలు పాడుతుందా? పాడతాను. ఐఎమ్ నాట్ ఎ గుడ్ సింగర్. మీకు ఇష్టమైన పాట ఏదైనా ఒకటి పాడండి శ్రేయ. తెల్ల ఎత్తి చెప్పుతున్నా, తొడగొట్టి చెప్పుతున్నా, గొంతెత్తి చెప్పుతున్నా, ఎవరొస్తారా రండి రబ్బాయి. ఒక మూవీ సాంగ్. చిలిపిగా చూస్తావలా, పెన వేస్తావిలా, నిన్నే ఆపేదేలా. చివరికి నువ్వే అలా వేస్తావేలా. ఇంత టాలెంట్ పెట్టుకుని డాన్స్ చేస్తా. నాకు తెలిసినంత వరకు డాన్స్ కూడా వస్తుంది శ్రేయకి కదా? మరి మా కోసం ఒక స్టెప్. సినిమా సుపెత్తమ్మా ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇట్లాంటి సమస్యల గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం మాట్లాడతారు? ఇట్లాంటివన్నీ కాకుండా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ నుండి చేంజ్ చేస్తా రావాలి. ఎడ్యుకేషన్ సిస్టంలోనే అసలు జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటో వాళ్ళకి చూపియాలి. హైడ్రా విషయానికి వద్దాం. ఇది ఒక పెద్ద స్కామ్ లాగా ఉంది. లక్షల కోట్ల అప్పులు నన్ను ఎత్తిన పెట్టి అబ్బా కొడుకు కూతురు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ నేను పూడ్చుకుంటూ 1 by 1 ఒకటొకటి చేసుకుంటూ ఆ పథకాలన్నీ కూడా 1 by 1 నేను చేసుకుంటున్నాను అని తను అంత క్లియర్ అండ్ క్లారిటీగా తను మాట్లాడుతున్నాడు. దీనిపై మీరేమంటారు? జూటా అని చెప్పి అంటాను. రేవంత్ అంటే జూటా అని చెప్పి చెప్తాను. ఇప్పుడు కేవలం 12 monthsలో కాంగ్రెస్ చేసిన అప్పు. శ్రేయారెడ్డికి అంటే ఒక్కరోజు ముఖ్యమంత్రి పదవి కనుక ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేసి చూపించగలుగుతుంది? నా దృష్టిలో నాకు ఎట్లాంటి చేంజ్ చేయాలని ఉందంటే